నేను ఒక్క మాట కూడా అనలే. కేసీ గారు, నేను నేను మీతోనే ఆధారాలు మాట్లాడుతూ ఒక్క నిమిషం. ఫ్యాక్ట్స్ మాత్రమే మీ ముందు పెట్టా. అయ్యా మీరు 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 నేనేమి మీరు విమర్శించిందని అంటలేను, నేను దాన్ని విమర్శగా కూడా తీసుకుంటలేను. నేను కొన్ని క్లారిటీలే మీ దగ్గర నుంచి తీసుకోదలుచుకున్నాను. ఒకటి, నెంబర్ 1, ఇప్పుడు ఎఫ్ఆర్బి పరిధిలో ఉన్నాయి అప్పులు. మీరు మిగిలిన విధంగా రేజ్ చేసినటువంటి అన్ని అప్పుల కిందికి రావు, అవి ఎసెట్స్ కిందికి వస్తాయి అనుకున్నాను. దాన్ని రీపేమెంట్ అయితే స్టేట్ గవర్నమెంటే చేయాలి కదా. స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి ఆదాయం నుంచి చేయాలి కదా. మరి గవర్నమెంట్ దీన్ని ఏ లెక్కలో తీసుకోవాలి? అంటే అక్కడ ఎసెట్స్ ఉన్నాయి కాబట్టి పేమెంట్ ఇవ్వమంటే కుదురుతుందా? ఎప్పుడు మీరు కట్టేటప్పుడు ఈఎంఐ కడుతున్నామా లేకపోతే మనం దానికి ఇంట్రెస్ట్ కడుతున్నామా అనేది పక్కన పెడితే, దీన్ని అయితే రీపేమెంట్ అయితే ఉంది కదా. మీరు చెప్పినటువంటి లెక్కల్లోనే 22,000 కోట్ల రూపాయలు మనం అవుట్ గోయింగ్ ఉంది, ఇన్కమింగ్ వచ్చేది 18,000 కోట్ల రూపాయల 500 ఇది ఉన్నది. మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏది పెరగలేదని. ఎస్, పెరగలేదు. కారణాలు ఏమిటి? కారణాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఆర్థిక విధానం. ఐటీ రంగం కూడా దెబ్బతిని ఉంది, ఎక్స్పోర్ట్స్ అన్ని దెబ్బతిన్నాయి. ఐటీ కూడా ఏ ప్రభావం వల్ల చాలా ఇబ్బందిలో ఉంది, దాంట్లో వచ్చేటువంటి రిటర్న్స్ కూడా తగ్గినాయి. రియల్ ఎస్టేట్ సంగతి అందరికి తెలిసిందే, అది దెబ్బతిన్నది. ఈ అనేకమైనటువంటి కారణాల వల్ల ఆదాయం పెరగలేదు. ఆదాయం అయితే అక్కడికి మెయింటైన్ అవుతుంది కదా, మెయింటైన్ కాకుండా లేదు. ఇంకొక విషయం మీరు చెప్పినారు, టిఆర్ఎస్ ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి ఆదాయం 5,000 కోట్లు అయితే 17,000-18,000 కోట్ల రూపాయలకు పెరిగింది అని. అప్పుడు ఆదాయము ఏ విధంగా పెరిగింది? వాళ్ళు విపరీతంగా ఎక్సైజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కూడా మత్తులో ముంచేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దానికి అనుగుణంగా ప్రజలు స్పందించిండ్రు, విపరీతంగా పెరిగింది. దానికి అనుగుణంగా సరే అప్పుడు రియల్ ఎస్టేట్ కాస్త సాగి ఉండడం, అటు ఇటు డబ్బులు కూడా అందరి దగ్గర ఆడిని ఎక్సైజ్ సుంకాలు రావడం చేయడం పెరిగింది. అనేకమైనటువంటి మార్గాల్లో కూడా ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఫస్ట్ టర్మ్ కాక సెకండ్ టర్మ్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 1వ తారీఖు జీతం ఇచ్చిండ్రా, 15వ తారీఖు 20వ తారీఖు ఈఎంఐస్ అడ్జస్ట్ చేసుకునేటువంటి పొజిషన్స్కి ఎంప్లాయీస్కి ఎందుకు పోయింది? రిక్రూట్మెంట్స్ ఎంతవరకు జరిగినాయి, ఎంతవరకు ఆపినరు? ఇప్పుడు పెరిగినటువంటి దాంట్లో 50-60 వేల ఉద్యోగాల వరకు కూడా మన రిక్రూట్మెంట్ అయింది. మరి ఇవన్నిటి కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది కదా ఇప్పుడు గవర్నమెంట్ మీద. మీరు పెరిగినటువంటి ఆదాయం అక్కడ చెప్తున్నారు, జరిగినటువంటి ఇది చెప్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇచ్చింది ప్రభుత్వం రైతులకు. 1 లక్ష రూపాయల రుణమాఫీ 4 సంవత్సరాలు ఇచ్చిండ్రు ఫస్ట్ టర్ము. సెకండ్ టర్ము ఔటర్ రింగ్ రోడ్ ను తర్వాత ఎక్సైజ్ ట్యాక్సెస్ ను అడ్వాన్స్ 1 ఇయర్ కలెక్ట్ చేసుకొని సెకండ్ టైం రుణమాఫీ 1 లక్ష రూపాయలు ఇచ్చిండ్రు. సో ఇప్పుడు ఓవరాల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుంది శ్రీనివాస్ గారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదాయం పెరగట్లేదని చెప్తున్నారు. ఆదాయం ఒకటండి, ఆదాయం పెరగకపోవడానికి కారణాలు కూడా చెప్తాం మీకు. వీళ్ళు ఎంతసేపటి నుంచి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఉండదని కొన్ని రోజులు దీన్ని రోజు బదనాం చేయడమేనా? మేము 5 సంవత్సరాలు మొదటి టర్మ్ మీకు వచ్చినప్పుడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే మీరు చేసే ప్రతి కార్యక్రమానికి సలహాలు ఇచ్చుకుంటూ సూచనలు ఇచ్చుకుంటూ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించారు. మీరు వచ్చిన తెల్లారి నుంచి 2వ రోజు నుంచి ఎట్లా 50 లక్షల సంఖ్య తీసుకపోయి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. కాశీరాన్న మరి ఎంత అబద్ధం ఆడితే ఎట్లా? ప్రభుత్వాన్ని డబ్బుతో పట్టుబడ్డది. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా పార్టీలో లేరు, అప్పుడు వారు ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఏ పార్టీ వారంతా ఏ పార్టీ వారి నాయకత్వంలోనే వాళ్ళ రేవంత్ రెడ్డి విచ్ఛిన్నం చేయడానికి మామూలుగా ఎవరు విచ్ఛిన్నం చేయలేదు అని అంటే ఎట్లా? ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఎవరు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయలేదు, విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీనివాస్ గారు ఒకటే చెప్పండి ఫైనల్ గా. ఇప్పుడు 30 నెలలు దాటింది మీరు అధికారంలోకి వచ్చి, ఇంకా పాత అప్పులు పాత బకాయిలు అని చెప్పి పాత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ, అంటే ఆదాయం సృష్టించలేకపోతున్నా, ఆదాయం పెరగట్లేదని చెప్తున్నారు. ఈ అప్పులు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి మళ్ళీ మేము అప్పులు చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇదమిద్దంగా మీరు ఏం చెప్తున్నారంటే ప్రజలకి ఖజానా పైన భారం పడుతుంది, ఖజానా ఖాళీ ఉంది, మేము మీకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేము. ఇది ఎంత పాపం బీఆర్ఎస్ ఒకటి. బీఆర్ఎస్ ని పాపం వేయాలను వాళ్ళ మీద జరిగినటువంటి యథార్థాన్ని చెప్పడం ఒక విషయం, మీరు అభివృద్ధి జరుగుతలే అనేది పొరపాటు. ఇప్పుడు అనేకమైనటువంటి
ఇండస్ట్రీస్ హైదరాబాద్కు తెలంగాణకు వస్తున్నాయి. అవన్నీ గ్రౌండింగ్ అవుతున్నాయి. అనేకమైనటువంటి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. అవన్నీ గ్రౌండింగ్ అవుతున్నాయి. అవి గ్రౌండింగ్ అయ్యి మీకు దాని యొక్క రిజల్ట్స్ వచ్చే వరకు ఒక 2-3 years పడుతుంది. మీరు రాకముందు ఇమీడియట్ గా డెవలప్మెంట్ కొంత ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది. రైట్. సడన్ గా పెరిగినటువంటి హైక్, విపరీతంగా పెంచినటువంటి రియల్ ఎస్టేట్ ధరలు హైక్ వల్ల కొంత గ్యాప్ వచ్చింది అంతే తప్ప దీంట్లో ఇప్పుడు బ్రహ్మాండంగా లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వస్తున్నాయి. సౌత్ ఇండియా లోపల కాదు, ఇండియా లోపలనే ఒక అత్యంత గొప్ప సిటీగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం జరగబోయేటువంటి ఆస్కారం ఉంది. దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ మొత్తం జరుగుతున్నది. సో ఇందాక శేషు గారు చెప్పినట్టుగా అప్పుల విషయంలో మా నెత్తి మీద ఎంత అప్పు ఉందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి సామాన్యుడికి ఉంటుంది. సో ఆ విషయం త్వరగా తేల్చండి. అది అసెంబ్లీలో చర్చిస్తారో లేకపోతే మరి తెలంగాణ భవనో మళ్ళీ గన్ పార్కో మీ ఇష్టం, అది ఎక్కడైనా చర్చించండి. కానీ మాకు మాత్రం లెక్క తేల్చండి. మా నెత్తి మీద ఎంత అప్పు ఉందో తేల్చండి. శేషు గారిని ఒక విషయం అడగాలి. ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు మనది. ఇప్పుడు మా ప్రభుత్వము, వాళ్ళ ప్రభుత్వము, ఎవరి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అప్పు 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్నదా లేదా? వాళ్ళ భారం అయితే 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్నది కదా. దాని 3 లక్షల కోట్ల ఈ అంకెల గ్యారెంటీ ఎందుకండి?